చాలు. ఏంటి పప్పి, ఏంటి విశేషాలు? ఈ వారంలో నా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూస్తున్నా. ఎలా ఉన్నాయి? ఏంటో నా జీవితం కొత్త మలుపు జరగబోతుందంట. కొత్త కొత్త అద్దాలు చూస్తానంట. కొత్త వ్యక్తులతో పరిచయం. ఏంటో అంత కొత్తగా ఉంటుందంట. ఈ వయసులో నీ కొత్త అందాలు అవసరం ఏంట్రా? 2 రోజులాగు నీ పెళ్ళామే నీకు కొత్తగా కనపడుద్ది. ఏమండి? నా పెళ్ళం వచ్చింది. ఏమండి? నేను మళ్ళీ చేస్తా పెళ్లి. ఏమండి? ఏమండి, ఎలా ఉన్నారండి? మోహన్ లల్లా దిట్టంగా ఉండేవారు, చంద్రమోహన్ లాగా పొట్టిగా అయిపోయారేంటండి? ఎవర్రా అది? ఆడి పిల్లమన్నా మనోళ్ళే తీసుకొచ్చిర్రు. ఐ మిస్ యు డార్లింగ్. ఎవరమ్మా నువ్వు? ఏంటిది? నన్ను ఎవరు అనుకుంటున్నావు? ఏయ్, ఏం డ్రామాలు ఆడుతున్నారా పప్పి? డ్రామా ఏంటి సార్? ఇది నీ పెళ్ళామని నాకు తెలుసురా. నా పెళ్ళామా? ఓ. ఏంటో సార్, నాకంతా ఏమైనా ఉంది. చూసారా, నా పెళ్ళని నేను గుర్తుపట్టలేకపోతున్నాను. ఏంటే ఇలా చిక్కిపోయావు? కలర్ కూడా తగ్గిపోయింది. ఒళ్ళంతా తడివేస్తామంటే ఆ. ఏంటి సార్? వీడి హైట్ ఏంటి, వీడి ఏజ్ ఏంటి, దీని గ్లామర్ ఏంటి, దీని హైట్ ఏంటి? వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా అవుతారు సార్? అడగండి సార్. ఈ సిప్పిగడ్ ప్లాన్ మొత్తం చెడగొట్టేలా ఉన్నాడే, వెళ్ళి కన్ఫ్యూజ్ చేసేద్దాం. ఏంటి సార్ కన్ఫ్యూజన్? ఏంటి కన్ఫ్యూజన్? మూడో పిల్లం అయి ఉండొచ్చు కదా. She is my third wife. మరి మీ థర్డ్ వైఫ్ అయినప్పుడు కొడుకు తాళ్ళగా ఎలా ఉన్నాడు? ఏంటండి ఈ సిప్పికి మహా డౌట్లు. ఈడి మాటలుగా మీరు నమ్మారనుకోండి, మీరు మోసపోతారు సార్. నమ్మద్దు. ఏమో ఫస్ట్ వైఫ్ కొడుకేమో. అవునవును. అవును, ఫస్ట్ వైఫ్ కొడుకు, కానీ నా సొంత కొడుకులాగా చూసుకుంటాను. మర్యాదగా వాడెక్కడున్నాడో చెప్పు. నేను చెప్పను. వాడెక్కడున్నాడో తెలిస్తేనే నా చెల్లెలు దొరుకుతుంది. వాడెక్కడ? నేను చెప్పను. సార్ సార్ కొట్టకండి సార్, చచ్చిపోద్ది. వాడి పెళ్ళాన్ని కొడితే నిజం చెప్తుందని నువ్వే చెప్పావు కదరా. పెళ్ళాం ఎవరికైనా పెళ్ళామే కదా సార్. నువ్వు నోర్మై. ఏమండి, స్క్రిప్ట్ మొత్తం నాకు తెలుసు. వాళ్ళు ఎంత కొట్టినా బయట పెట్టను. మీరేం టెన్షన్ పడకండి. ఐ లవ్ యూ. చెప్పు. నేను చెప్పను. చెప్తావు లేదా? సార్ సార్ లేడీస్ ని కొట్టడం పద్ధతి కాదు, కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. రే, అన్నా వీళ్ళిద్దరికి 2 గంటలు టైం ఇస్తున్నా. రూమ్ లోకి వెళ్లి డిస్కస్ చేసుకుని కొడుకు ఎక్కడున్నాడో చెప్పమను. సార్ ఇద్దరు ఒకే రూమ్ లో ఎందుకులేండి, వేరు వేరు రూమ్ లో కూర్చోబెడితే ఆలోచించుకుంటారు సార్. నువ్వేంట్రా దీని మొగుడులా టెన్షన్ పడిపోతున్నావు? ఇది వాడెక్కడున్నాడో తెలిసేదాకా ఈ ఇంట్లోనే ఉంటుంది. తీసుకెళ్ళండి. చల్ నడు రీ నడు. ఇది కూడా నీ ప్లానేనా? డౌటా? అరే అసలు నా పెళ్ళం గురించి నీకెలా తెలుసురా? ఎవడి సీడీ వాడికి ఉంటుంది. నాలో నిద్రపోతున్న జంతువుని లేపుతున్నావు రోయ్. పిల్లి నిద్ర లేచినా ఏం పీకలేదులే. అని చెప్పి గా పప్పి గాని పిల్లం జబ్బర్దొస్తుందివా. ఎనకపాటి నాటుకోడి ముందులోకి వెళ్ళి పైనుంచి ఏం చూడలేదురా? మస్తుందివా. అరే పక్కవాడి పెళ్ళం గురించి అది నీచంగా మాట్లాడకూడదురా. కాదేదో నీ పిల్లం అన్నట్టు పరిశాన్ అయితే ఉందివా. పెళ్ళం ఎవరికైనా పెళ్ళమే కదా. మేము అదే చెప్పినాం. చందు ఎన్ని రోజులైంది ఇలా కలుసుకుని? ఎవరైనా చూసారంటే? చూస్తే ఏంటి భయం? ఎన్ని రోజులు ఇలా దొంగతనంగా కలుసుకుంటాం. ఈ రోజు ఓపెన్ చేసేద్దాం పదా. వెక్కి వద్దు, నా మాట ఎందుకు విను. భయపడతావు? నేను చూస్తే చంపేస్తాడు. కళ్ళు మూసుకో, నేను ఉన్నాను కదా. No, my God, my God, my God. No. కళ్ళు తెరిచి చూడు. చూడు. ఏం పోయే కలవరా మీకు? ఈ కొంపలో ఈ రొమాన్స్ ఏంట్రా? ఎవరు చూస్తే ఏమవుద్ది? ఎవడు చూస్తాడు? ఎవరు చూడరా? ఎవడు చూడు. ఏ అందరు కళ్ళు మూసుకున్నారు. రే తీయండిరా. భరత్ ముఖ్యంగా ముందు నువ్వు తీయాలి. చెప్పి అరగంట వరకు భూకంపం వచ్చినా కూడా కీరాలు చేయొద్దన్నారు వెంకీ గారు. కేరాలు తీస్తే అసలు భూకంపం ఎలా ఉంటుందో నీకు తెలుస్తుందయ్యా. సాయంత్రం ఎంగేజ్మెంట్ కి అందంగా ఉండాలి కదా. అసలు ఎంగేజ్మెంట్ ఉండాలి కదా. కళ్ళు తెరిస్తే గుండెకి చస్తావు. ఆ? ఏంట్రా పొట్టడా ఏ అంటావు? సిప్పి నీకు పెట్టిన కీరాలు నా కళ్ళకు నువ్వు పెట్టలేవు కీరాలు. ఏమండి, ఎక్కడున్నారు? అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి సీట్
నాకా డియర్? కాదు మా ఆయనకి. మీ ఆయన? దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే, ఆ, నిద్దురలోనూ నిన్నే. చాలా బాగుంది. రేయ్ మీరు చీరాలు పెట్టుకోండిరా, పెట్టుకోండి. చందు చందు నేను చెప్పేది విను. ఏమైంది? అది కాదు నేను చెప్పేది విను. బెక్కీ, ఏంటిది? చూడండి సార్, సాయంత్రం ఎంగేజ్మెంట్ పెట్టుకుని అందరూ అక్కడ ఫేషియల్ చేయించుకుంటుంటే తను మాత్రం చేయించుకొని అంటుంది. బహుశా పెళ్ళంటే ఇష్టం లేదేమో. ఇది ఫేషియల్ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఈ పెళ్లి జరిగే తీరుతుంది. నువ్వు పద. చూసావా పప్పి, వాళ్ళు ఫంక్షన్ హడావుడిలో ఉన్నప్పుడు మనం పారిపోతామేమోనని రూమ్ లో పెట్టి ఎలా లాక్ చేశారో చూడు. ఏ హీరో, హాయ్. నైస్ డ్రెస్. నమస్కారం. టిఫిన్లు తాగారా? కాఫీలు తిన్నారా? అంత చమత్కారం ఎందుకులేండి? పెళ్లి కొడుకు నువ్వా వాడా? ఎవడి రింగు అడుగుంటుంది. హంస ఏంటి వెనక రూమ్ లోకి రమ్మని చూడు. రే ఎంకి అట్టెళ్తే వెనక రూమ్ లోకి రమ్మన్నాడు, ఇటు పిలుస్తావేట్రా? నాకెరకరా సిప్పి, గా పోరు రూమ్ లోకి రాగానే స్విచ్ ఆఫ్ చేసి చిపాకుని పట్టుకుని మన ముద్దుడేస్తా. మళ్ళీ ఏయ్, ఎందుకంత బాధపడిపోతున్నావు? ఆడిని పెళ్ళాన్ని ముద్దు పెట్టుకుంటానంటాడు సార్. అది నా పెళ్ళం అయితే కదా, నా కొడుకు అరేంజ్ చేశాడు చెప్పాను కదా. సార్ ఆ, మీకు విషయం తెలియదు సార్, ఆ. అది నా పెళ్ళం సార్. అయ్యా ముహూర్తానికి సమయం అవుతుంది, ఉగ్రాన్ని మార్చుకోండి. తీసుకోమా భరత్. అన్నయ్య, ఆగండి సార్. అన్నయ్య, ఏంటిది? ఎవరి అమ్మాయి? 20 ఏళ్లు గుడ్డల మీద పెట్టుకుని పెంచుకుంటే పెళ్లి పేటల మీద నుంచి పారిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకుని నా పెద్ద చెల్లి. నేను అతన్ని పెళ్లి చేసుకోలేదన్నయ్య. మరెందుకెళ్ళో? ఆగండి ఆగండి సార్. ఏంటి సార్ ఇది? పెళ్లి పెట్టల మంచి లేచిపోయి తప్పు చేసింది. ఆ తప్పు తెలుసుకుని మళ్ళీ వచ్చేసింది కదా. నన్ను క్షమించన్నయ్య. క్షమిస్తాను. నేను చూసిన వాడికన్నా నువ్వు ప్రేమించిన వాడు ఇందులో గొప్పవాడు చెప్పు. క్షమిస్తాను. చెప్పు. చెప్పాల్సిన తన కాదు సార్, మనం. ఆడపిల్ల 20 ఏళ్ళు మన దగ్గరే పెరిగి సడన్ గా ముక్కు ముఖం తెలియని ఇంటికి మనం చెప్పి వెళ్ళటానికి రెడీ అవుతుంది. ఎందుకో తెలుసా? కష్టం వచ్చి వెనక్కి తిరిగితే ఓదార్చడానికి, హక్కును చేర్చుకోవడానికి మీలాంటి అన్నయ్య ఉంటాడని. మీ కోపం, తన ఏడుపు ఈ సమస్యకి పరిష్కారం కాదు సార్. ఒక్కసారి ఆలోచించండి. కన్నీళ్లతో వచ్చి చేసిన తప్పును క్షమించమని అడిగిన అమ్మాయిని మెడబెట్టుకుని బయటికి గెంటేయటం కరెక్టేనా? అన్నయ్య అంటే చేతికి రాఖీ కట్టించుకునేవాడే కాదు, కష్టాలతో ఇంటికి వచ్చిన చెల్లిని పట్టించుకునేవాడు కూడా. అన్నా ఇప్పుడు నలుగురిలో గొడవ ఎందుకన్నా? చెల్లెమ్మ తిరిగి వచ్చింది, భరత్ గుడికి ఈడనే ఉన్నాడు. అయ్యా ముహూర్త సమయం మించిపోతోంది, త్వరగా వస్తే కార్యక్రమం మొదలు పెడదాం. పంతులు గారు, నిశ్చితార్థం క్యాన్సిల్ చేయండి. చూడు, నేను వద్దని వెళ్ళిపోయింది, ఇప్పుడు పెళ్ళొద్దని వచ్చేసింది. నేను చెప్పిన వాడితో పీటల మీద కూర్చునుంటే ఇలా బాధగా రూమ్లో కూర్చున్న అవసరం లేదు కదగా.
సర్లే జరిగిందేదో జరిగిపోయింది. భారత్తో మాట్లాడి నేను పెళ్లి కొప్పిస్తా. ఉం? నువ్వు వెళ్ళి అక్కకు తోడుగా ఉండు పో. అక్క ఏంటక్క ఇది? అన్నయ్య చూసిన పెళ్లి కొడుకుని కాదని నువ్వు ప్రేమించిన అతనితో వెళ్ళిపోయి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా తిరిగి వచ్చేసా. ఏ ఎందుకు అవుతున్నా? అసలు నాకు పెళ్ళవలేదని నీకెవరు చెప్పారు? నీకు పెళ్ళవ్వాలంటే నాకు పెళ్ళవలేదని చెప్పమన్నాడు. చెప్పమన్నాడా? ఎవడు? నేను నువ్వా? తెలుసో తెలియకో మీ అన్నయ్యని తన నుంచి దూరం చేశాను. అందుకే ఇప్పుడు నేనే దగ్గర చేయాలనుకుంటున్నా. మరి పెళ్ళవ్వలేదని ఎందుకు చెప్పమన్నా? ఏ స్టూడెంట్ అయినా ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి డైరెక్ట్ గా ఇంటికి వస్తే అందరు తిడతారు కదా. అదే వాడు ఫెయిల్ అయ్యానని ఏడుస్తూ వస్తే అయ్యో పాపమని దగ్గర తీసుకొని మరీ ఓదారుస్తారు. ఆ సింపతి యాంగిల్ వాడే ముందు మీ అక్కడ మీ అన్నకు దగ్గర చేశా. చిన్నప్పటి నుంచి వీడు అల్లరి చేసేవాడే గానీ ఎవరిని అల్లరి పాలు చేసేవాడు కాదమ్మా. చూసావా మా నాన్న మన లవ్కి ఎలా సపోర్ట్ చేస్తున్నాడో. రేయ్, జీతం లేని ఉద్యోగంలో ప్రేమ లేని పెళ్లిలో కిక్ ఉండదమ్మా. థ్యాంక్స్ నాన్న. ఆ సిప్పి కూడా అక్కడి నుంచి ఉంటున్నాడు. వెళ్ళి ఒక చిన్న కటింగ్ ఇద్దాం కదా.